వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది ట్రావెల్స్ బస్. ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో దాదాపు 4 మృతి చెందారు. కారు డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలు కావడంతో సమీప హాస్పిటల్ కి తరలించారు. కారును ఢీకొట్టింది అక్షయ ట్రావెల్స్ గా గుర్తించారు అధికారులు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు అతివేగమై ఈ ప్రమాదానికి కారణంగా కూడా పోలీసులు నిర్ధారిస్తున్నారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే కారు నుజ్జు కావడంతో దాంట్లో ప్రయాణిస్తున్నటువంటి 4 కూడా అక్కడికక్కడే మృతి చెందడం మాత్రం కొంతవరకు కలకలం రేపుతుంది. ప్రధానంగా అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘోర రోడ్డు ప్రమాదం మాత్రం ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా ఉలిక్కి పడేలా చేసింది. తరచుగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలు, అతి వేగంగా వస్తున్నటువంటి వాహనాలు, దీంతో పాటు తెల్లవారుజామున నిద్రమొత్తు కూడా కొంతవరకు కారణంగా మారుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, నల్గొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? నిజంగా నల్గొండ జిల్లాలో ఈ రోజు అత్యంత ఘోరమైన హృదయ విదారకమైనటువంటి ఒక ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. క్షణాల వ్యవధిలోనే పూర్తిగా కూడా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులోని జాతీయ రహదారి పైన ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది సిరాజ్. అయితే చిట్యాల నుండి హైదరాబాద్ వైపు ఒక కారు బయలుదేరింది. ఆ కారు పెద్ద కాపర్తి సమీపంలోకి రాగానే అదే మార్గంలో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు పూర్తిగా కూడా వెనక నుంచి వచ్చి ఆ కారును అత్యంత బలంగా ఢీకొట్టినట్టుగా తెలుస్తా ఉంది సిరాజ్. అయితే బస్సు నడుపుతున్నటువంటి డ్రైవర్ యొక్క అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ కూడా అయింది. అయితే బస్సు ఎంత వేగంతో వచ్చి ఢీకొట్టిందంటే మొత్తం కూడా ఏదైతే ఆ బస్సు వచ్చినటువంటి వేగానికి, ఆ తాకిడికి కారు పూర్తిగా మొత్తం కూడా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి. కారు ఆకారాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మొత్తం కూడా ఇట్లా ఒక ఇనుప ముక్కలని మొత్తం కూడా దగ్గరికి పెడితే ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా మొత్తం కూడా దగ్గరికి అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అతివేగమే దీనికి ఒక ప్రధాన కారణంగా కనబడుతుంది సిరాజ్. అయితే ఈ ఘోర ప్రమాదంలో పూర్తిగా కూడా కారులో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కూడా కోల్పోయారు అనేటటువంటి ఒక సమాచారం అయితే మనకు అందుతుంది. ఇక మరణించినటువంటి వారి ఒకసారి వివరాలు కనుక చూసుకుంటే కనుక ఒక 7 ఏళ్ల చిన్నారుడు బాలుడు కూడా ఈ ప్రమాదంలో అక్కడికక్కడే కన్నుమూసినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా వీరితో పాటు బస్సు డ్రైవర్ కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక కారు డ్రైవర్ తీవ్ర గాయాలతో బయటపడగా అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనా స్థలంలో కూడా పూర్తిగా ఏదైతే సహాయక చర్యలు కూడా పూర్తిగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రమాదం జరిగినటువంటి వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి చిట్యాల పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ప్రమాదం తీవ్రత వల్ల మృతదేహాలు కారు లోపల ఇరుక్కుపోయినటువంటి ఒక పరిస్థితి. మృతదేహాలను వెలికి తీసి వారి కుటుంబ సభ్యులకి ఇచ్చేటువంటి ప్రక్రియను చేపట్టారు. రాజ్. అయితే పోలీసులు మొత్తం కూడా తీవ్రంగా ఒక అతి కష్టమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే కారు మొత్తం కూడా నుజ్జు అయిపోయి వాళ్ళు ఆ వేగానికి మొత్తం కూడా అక్కడికక్కడే పూర్తిగా ఒక ఇనుప ముక్కల మాదిరిగా కారు మొత్తం కూడా మారిపోయింది. మరి దీనికి పోలీసులు కూడా తీవ్రంగా శ్రమించి అతి కష్టం మీద ఆ మృతదేహాలను కూడా బయటకు తీశారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను నల్గొండలోని ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు సిరాజ్. అయితే ఈ ప్రమాదం కారణంగా విజయవాడ ఏదైతే హైదరాబాద్ రహదారి పైన పూర్తిగా కూడా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. ప్రయాణికులు తీవ్ర ఒక ఇబ్బందులు కూడా పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఎక్కడికక్కడ వాహనాలు ఆగిపోయాయి సిరాజ్. ఇక అంటే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఒక క్రేను, జేసీబీలు ఇవన్నీ కూడా వీటి సహాయంతో పూర్తిగా ఏదైతే ఆ ధ్వంసమైనటువంటి కారును రోడ్లపై నుంచి పక్కకు తొలగించారు. ఆ తర్వాత ట్రాఫిక్ ని కూడా క్రమబద్ధీకరంగా వాహనాలను రాకపోకలను పునరుద్ధరించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మృతులు ప్రధానంగా ఏదైతే ఒక 7 ఏళ్ల బాలుడు, అదే విధంగా ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి అయితే ఈ నల్గొండలో జరిగినటువంటి
ఈ దారుణమైనటువంటి ఘటనలో మొత్తం మీద ఒక నలుగురు పూర్తిగా కూడా కేవలం కొన్ని క్షణాల్లోనే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగా అర్థమవుతుంది. ఇక ఏదైతే ఆ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి పూర్తిగా కూడా కారణం అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికంగా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది రాజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ. నల్గొండ జిల్లాలో తాజాగా జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. కారు ట్రావెల్స్ బస్ ప్రధానంగా ప్రమాదంలో కారు నుంచి కావడంతో నలుగురు మృతి చెందారు. కారు డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ మృతదేహాలను వెలికి తీసేటువంటి ప్రక్రియను కూడా పోలీసులు చేపట్టారు. అక్షయ ట్రావెల్స్ గా గుర్తించారు పోలీసులు. చిట్యాల మండలం పెద్ద కాపర్తి దగ్గర ఈ ఘటన జరిగింది. నలుగురు ఒకే ప్రమాదంలో మృతి చెందడం మాత్రం ఆ ప్రాంతంలో కొంతవరకు విషాద ఛాయలు అలుముకున్నాయి.